దేవుని ఏం అడిగితే దేవుడు మనకు అది ఇస్తాడు. ఎబ్బేజు దేవుని కొరకు ప్రత్యేకంగా ఉన్నాడు కనుక, అన్నదమ్ములందరూ ఒక రీతిగా ఉంటే ఆయన ఒక రీతిగా జీవించాడు కనుక, ఎబ్బేజు దేవునికి భయపడ్డాడు కనుక, ఎబ్బేజు నీతిమంతుడిగా ఉన్నాడు కనుక, ఎబ్బేజు మరి చక్కని జీవితాన్ని జీవించాడు కనుక, నీతిమంతుడు యథార్థతగా ఉన్నాడు కనుక, దేవుడు అన్నదమ్ములకందరికన్నా ఆయనను ఘనంగా హెచ్చించాడు, ఆయనను ఆస్వాదించాడు, ఆయన ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వచ్చాడు. అంతేకాదు చక్కని ఉన్నతమైన స్థానాన్ని ఆయనకి ఇచ్చాడు, ఆస్వాదించాడు. ఈ రోజున మనం కూడా ప్రతి వాళ్ళని కూడా ఆశ ఏంటంటే ఎదగాలి, ఇంకా అభివృద్ధి పొందాలి, ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలి అనేటువంటి ఆశ అందరికీ ఉంది. కానీ మరి ఆశ కొంతమందికి తీరుతుంది. ఎందుకు? ఎవరికంటది? దేవుని మాట ఎవరైతే వింటారో అది వాళ్ళకు మాత్రమే అది వర్తించగా దేవుడి విషయాన్ని జ్ఞాపకము చేస్తాడు. ఎబ్బేజు దేవునికి లోబడి ఉన్నాడు, ఎబ్బేజు మంచి స్వభావాన్ని కలిగి ఉన్నాడు కనుకనే ఎబ్బేజు ప్రార్థన అంగీకరించబడింది. ఒకటి, ఎబ్బేజు ప్రార్థన క్లుప్తమైన ప్రార్థన చేశాడు. రెండోదిగా పూర్ణ హృదయంతో పట్టుదలతో ప్రార్థన చేశాడు. తర్వాత విశ్వాసపూరితంగా ప్రార్థన చేశాడు. నీతిమంతుడిగా ఉండి ప్రార్థన చేశాడు. లోబడే స్వభావం ఉండి ఆయన ప్రార్థన చేశాడు. ఇక న్యాయబద్ధమైన ప్రార్థన చేశాడు. అన్యాయమైన ప్రార్థనే కాదు. అంటే అన్యాయమైన ప్రార్థనలు కూడా ఉంటాయి. అంటే అర్థం ఏంటి? శత్రువుల పట్ల మనము ద్వేషాన్ని కక్కుతూ వాళ్ళ మరణాన్ని కోరి రీతిగా, వాళ్ళ పాడైపోయే రీతిగా చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అంటే అలాంటి ప్రార్థనలకి జవాబు ఏమాత్రం కూడా రాదు అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి మనమంట న్యాయబద్ధముగా దేవుని అడగాలి. చూడండి, సామెతల గ్రంథంలోనే చెప్పాడు ఈ మాట. 14వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట చెప్పాడు. ఏ మాట అంటే చూడండి, ఎలా న్యాయబద్ధంగా అడగాలంట. న్యాయబద్ధంగా అంటే అడగాలి అంటే వేరే రీతిగా మనము అడగకూడదు. అది సమంజసంగా, అడిగింది సమంజసంగా ఉండాలి, న్యాయబద్ధంగా అడగాలి. చూడండి, నాకు ఆకలి అవుతుంది ప్రభువా, నాకు భోజనం పెట్టి అన్నదానికి నేను 10 సంవత్సరాల పాటు సుఖంగా తినేలాగా నాకు దయచేయి ప్రభువా అని అడిగిన దానికి ఎంత తేడా ఉంది? ఏమంది? ఆశ వేరు, దురాశ వేరు. మనకి ఏది కావాలో అది అడగమన్నాడు కానీ ద్వేషతో మాత్రం అడగడం లేదు. అదే న్యాయబద్ధమైన ప్రార్థన అంటే అదే. చూపిస్తాను చూడండి, ఇక్కడ వాక్యం చూద్దాం. 14-11 వచనం చూద్దాం. సామెతలు 14-11 వచనం ఈ మాట ఉంటే చూపిస్తాను. భక్తిహీనులు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారం ఏం చేస్తా చెప్పండి? అది యథార్థతగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి, అన్యాయంగా ఉండకూడదు. ఆ లక్షణము ఎబ్బేజులో ఉంది కనుక, ఎబ్బేజు అనగా అర్థం ఏంటి తెలుసా? వేదన పుత్రుడు. ఏంటంట? ఆ తల్లి డెలివరీ అయ్యే సమయంలోనంట చాలా కష్టపడిందంట, చాలా కష్టపడి చాలా శ్రమ పడిందంట. నొప్పులు ఎక్కువ వచ్చాయి, ఇబ్బందికరం అయిపోయింది, తల్లికి ప్రాణగణం అయిపోయింది. అందుకని తల్లిని వేదన కలగజేశాడని వేదన అనే అర్థం వచ్చే రీతిగా ఎబ్బేజు అని పేరు పెట్టుకుంది. ఒకటే, తల్లికి వేదన కలిగించాడేమో కానీ పరలోకపు తండ్రికి మాత్రం సంతోషాన్ని కలిగించాడు. దేవునికి స్తోత్రం. దేవునికి ఏం చేశాడు చెప్పండి? ఆనందాన్ని కలిగించాడు. ఆయన జీవితము దేవునికి ఎంతో సంతోషంగా ఉంది, ఆయన నడవడిక దేవునికి ఎంతో సంతోషంగా ఉంది, ఆయన ప్రవర్తన దేవునికి ఎంతో సంతోషంగా ఉంది, ఆయన జీవిత విధానం దేవునికి ఎంతో సంతోషంగా ఉన్నది. అందుకనే అడిగిన వెంటనే ఆయన కాదనుకోకుండా ఏం అడిగాడో అది ఆయనకి ఏం చేశాడు చెప్పండి? ఇచ్చేశాడు. మరి నువ్వు అడుగుతున్నావు, దేవుడు నీకు ఇస్తున్నాడా? ఏమడిగాడు ఆయన? చూడండి, దేవుడు ఆస్వాదించమన్నాడు. ఏమన్నాడు? మొట్టమొదటిగా నా సరిహద్దులను విశాలపరచమన్నాడు. ఏంటంట? ఎబ్బేజు ఏం చేసి చూడండి, దేవుడి గురించి మొరపెట్టి నిత్యముగా నువ్వు నన్ను ఏం చేయాలి? ఆశీర్వదించు. ఆశీర్వాదము ఈ లోకంలో చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది ఆశీర్వాదం. ఆశీర్వాదం కావాలి. ఈ లోకంలో ఏది కావాలంటే నీకు దీవెనే కావాలి. దీవెన అనకు అర్థమేంటి తెలుసా? దీవెన అంటే అన్ని విధముల, అన్ని విధముల, అన్ని విధాల. అంటే మనిషికి ఒకటి ఉంటే సరిపోదు, ఇంకా చాలా కావాలి కదండి. చూడండి, మనం కేవలం భోజనం ఉంటే సరిపోద్దా? ఇంకా మనకి ఇంకేమొద్దా? ఇంకా అండి బట్టలు కావాలి, వస్తువులు కావాలి కదా, చాలా అవసరాలు ఉన్నాయి కదా అని. ఇప్పుడు దీవెన అంటే ఒకటే అని పేరు పెట్టి అడక్కోకుండా మొత్తం నా జీవితానికి ఏది కావాలో అది సరిపడా దయచేయి ప్రభు అని అంటాం దీవెన అంటే. కాబట్టి ఆయన చేశాడంటే దేవునికి ఇబ్బందికరంగా ఏం మాట్లాడలే. దీవెన అడిగాడు, ప్రభా నన్ను దీవించు, నా జీవితంలో నన్ను ఆస్వాదించు, నాకు చక్కని దీవెన దయచేయి, నన్ను హెచ్చింపు చెయ్యి,
మరి ముఖ్యంగా నా జీవితానికి ఏదైతే కావాల్సి ఉన్నదో అది నాకు సమృద్ధిగా దయచేయి ప్రభువా, నన్ను దీవించని అడగటం తప్పేమి కాదు, న్యాయబద్ధమైన ప్రార్థనే మరి అడిగాడు. ఎప్పుడు దీవెనలు వస్తాయి మనకి ఏమండి? దీవెన మనకి ఎప్పుడు వస్తుంది? ఆయన మాట మనం విన్నప్పుడు దీవెన వస్తుంది. 28 ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం మొదటికాండం చదివినట్లయితే, దేవుడు యెహోవా మాట శ్రద్ధగా వినని యెడల ఈ దీవెనలన్నీ నీకు వచ్చి ప్రాప్తించును. అంటే మనిషి జీవితంలో ఏమైతే కావాల్సి ఉన్నాయో అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి. ఇప్పుడు అలాగే యెబ్బేజు దేవుని మాట విన్నాడు. యెబ్బేజు దేవుడు అంటే భయపడ్డాడు. యెబ్బేజు దేవుడు అంటే భక్తి కలిగి ఉన్నాడు. యెబ్బేజు దేవుని కొరకు చక్కని జీవితాన్ని జీవించడం మొదలుపెట్టాడు. అందుని బట్టి దేవుడు యెబ్బేజును ఆశ్రయించాడు. రెండో మాట ఏం చెప్పాడు తెలుసా? ఆయన కోరుకున్నాడు తెలుసా? నా సరిహద్దులను విశాలపరచు అన్నాడు. సరిహద్దులను విశాలపరచు అంటే నేను కొంచెంలో ఉన్నాను, ఇరుకులో ఉన్నాను, నాకు విశాలత దయచేయి అన్నాడు. ఏంటంట? ఇరుకులో ఉన్నాను, విశాలత నాకు దయచేయి అన్నాడు. అంటే అర్థం ఏంటి? నన్ను విస్తరింపచేయి అన్నాడు. ఇక్కడ విశాలత నాకు అర్థం ఏంటంటే ఆయన వంశం అయి ఉండొచ్చు, ఆయన భూసరహద్దులు అయి ఉండొచ్చు. అంటే అభివృద్ధి పొందాలి, విస్తరించాలి అని సరిహద్దులను విశాలపరచమన్నాడు. దేవుడు అన్నాడు. చూడండి, సరిహద్దులు విశాలపరచడం అంటే బైబిల్లో ఒక మాట ఉంది. యెహోషువతో దేవుడు అన్నాడు, నాయకత్వంలో యెహోషువ నాయకత్వంలో మోషే నాయకత్వం అయిపోయింది, యెహోషువ నాయకత్వం వచ్చింది. అప్పుడు కాలేబును యెహోషువ అన్నాడు, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని మీకు ఇస్తానన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే ఇది మాకు కావాలి అని అడుగు పెడితే కనుక దేవుడు ఏం చేసినట్టు వాళ్ళకి అది ఇచ్చేశాడు. అంటే విశాలపరిచాడు, అంటే విస్తరం చేశాడు. అలాగే మనం కొంతమంది జీవితాల్లో ఎదుగు పొదుగు లేని జీవితాలు ఉంటాయి. అది దాని అర్థం ఏంటంట? ఇంకొక చాలామంది సామెత చెప్తూ ఉంటారు, ఎప్పుడు చూసినా గొర్రెకు బెత్తిడే తోక అన్నట్టుగా అయిపోయింది మా పరిస్థితి అంటారు. అంటే ఏదో ఉంటున్నామే కానీ ₹1 నిలవేసుకోలేకపోయాం, ఒక ఇల్లు కట్టుకోలేకపోయాం, ఒక పిల్లకి పెళ్లి చేయలేకపోయాం, ఏదో రోజులు బతుకుతున్నాం, అలాగ వెళ్తున్నాయి. అంటే ఎదుగు పొదుగులేని జీవితాలు అదే ఇరుకులో ఉన్నటువంటి అదే అర్థం. కాబట్టి ఇరుకులో ఉన్నటువంటి నన్ను విశాలపరచు అని చెప్పాడు దేవుడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు చెప్పండి? విశాలపరిచాడంట. విశాలపరిచాడు, సమృద్ధిగా ఇచ్చాడు, ఆస్తిని విస్తరింప చేశాడు, ఆయన సంతానం విస్తరింప చేసి ఉండొచ్చు, ఇంకా ఆయనకి ఏమి కావాలో అవన్నీ కూడా రెట్టింపు చేసి ఉండొచ్చు, గొప్పగా చేసి ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డారా, అందుకు నేను అది దయచేసినట్టుగా దేవుని యొక్క లేఖనాలు మనకి సెలవిస్తాను. సరిహద్దుల విషయాలపరిచినట్టుగా యెహోషువతో అదే చెప్పాడు, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 3-7 వచనాలు చూసినట్లయితే ఈ మాటలు మీకు అక్కడ కనపడతాయి. ఇంకోటి అన్నాడు, నీ చెయ్యి నాకు తోడుగా దయచేసిన యెడల. ఏంటిది? ఎవరు చెయ్యంట? ఏమండి, మనం ఎప్పుడు కూడా ఈ మాట ఎప్పుడైనా ప్రార్థన పలికాము మనం? ఏమండి, మనకి ప్రభువా నాకు ఎంతసేపు నాకు అది కావాలి, ఇది కావాలి, కారు కావాలి, డబ్బులు కావాలి, పొలం కావాలి, పిల్లలు కావాలి, ఇది కొనాలి, అది కొనాలి, ఇయ్యే తప్ప నువ్వు మాత్రం నాకు వద్దు, నువ్వు మాత్రం నాకు ఇచ్చేయాలి, నువ్వు మాత్రం నాకు వద్దు. అంటే నీ తోడు నాకు వద్దు, నీ జత నాకు వద్దు, నాకు కావాల్సిందే కావాలి. అంటే ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడు, దేవుని ప్రేమిస్తున్నాడా? ఆ మనిషి లోకాన్ని ప్రేమిస్తున్నాడు. కానీ యెబ్బేజు అలా కాదు, దేవుని ప్రేమిస్తున్నాడు కనుక, ప్రభా నువ్వు నాకు తోడుగా ఉండాలి, నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడే ఉండాలి, నేను కూర్చున్నాక నువ్వు కూర్చోవాలి, నీ చెయ్యి ఎప్పుడు కూడా నన్ను అనుసరిస్తూనే ఉండాలి. ఎందుకంటే దేవుని హస్తము బలమైన హస్తం. ఏంటండి? దేవుని హస్తము బలమైన హస్తం. ఈ సృష్టిని చేశాడు మాట ద్వారా, కానీ మానవుని దేంతో చేశాడు చెప్పండి? చేతితో చేశాడు. అంటే నీ చేతిలో ఎప్పుడు నేను ఉండాలి ప్రభా అన్నాడు. ఏంటి? నీ చేతిలో ఎప్పుడు నేను ఉండాలి. నీ చెయ్యి ఎప్పుడు నన్ను ఏం చేయాలి? పట్టుకోవాలి. నీ చెయ్యి ఎప్పుడు నేను ఏం చేయాలి? ఆదరించాలి. నీ చెయ్యి ఎప్పుడు నేను ఏం చేయాలి? నాకు తోడుగా ఉండి నడిపించాలి. నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి చెయ్యమని చెప్పాడు కదండి. దేవుని హస్తం మనకు కూడా ఉండటం వల్ల ఎంత గొప్ప ధన్యత అంటే, చూడండి, చంటి పిల్లడు తప్పడలు వేసుకుని నడుచుకుంటూ ఉంటాడు, అడమంతంగా పడిపోతాడు, తలకు తగలొచ్చు, కోళ్ళ దెబ్బలు తగులుతూ ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే పడిపోతున్నప్పుడు తెలివితేటలుగా తండ్రి చేయి పట్టుకుని నడుస్తూ ఉంటాడు. తండ్రి చేయి పట్టుకుని నడిచినప్పుడు వాడు పడిపోవడానికి అవకాశం ఉందా? దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉందా? అందుకని తెలివితేటలుగా అన్నాడు, ప్రభా నీ చెయ్యి నాకు ఎప్పుడు తోడుగా ఉండని పట్టుకుని నడిపించాలన్నాడు. ఇప్పుడు సరే నేను అన్నట్టుగానే చేస్తానని దేవుడంట నడిపించాడంట. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భంలో పేతురు గారు యేసు ప్రభుతో అంటాడు, ప్రభా నేను కూడా నీకులాగా నీటి మీద నడుస్తాను ప్రభా అన్నాడు. సరే నడు అన్నాడు, చెప్పాడు.
నడుచుకుంటూ మొదలుపెట్టాడు. యేసయ్య దగ్గరికి వస్తున్నాడు, నడుచుకుంటూ ఎదురు వస్తున్నాడు అనమాట. సరిగ్గా కొంచెం దూరం వచ్చేసరికి జరిగిన సంగతి ఏంటంటే, ఆయనకి ఏమొచ్చేసిందంట, అక్కడ అల్ప విశ్వాసం వచ్చేసిందంట. గాలిని చూసి భయపడ్డాడంట. గాలిని చూసి అంటే మన మనసు ఎప్పుడు ఎవరి మీద ఉండాలి? దేవుని మీద పెట్టుకోవాలి. లోకం మీదకి ఎప్పుడైతే మనసు వెళ్ళిపోయిందో వెంటనే అతడు ఏం చేశాడంట, నీటిలోంచి మునిగిపోసాగాడంట. నీటిలోకి మునిగిపోతాడు. ఆ మునిగిపోయే సమయంలో కంగారు పడిపోతున్నాడు. అయ్యో ప్రభు నేను మునిగిపోతాను, రక్షించి అన్నాడు. వెంటనే ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన చేయి పట్టుకొని ఏం చేసి చెప్పండి, నడిపించాడు, లేగదీశాడు, నిలబెట్టాడు. అప్పుడు ఆ తెప్పలో కాళ్ళు పెట్టాడు. కనుక దేవుడు తోడుగా ఉంటే నువ్వెక్కడికి వెళ్ళినా నీకు భయము లేదు. దేవుని సహకారం చాలా గొప్పది. అలాగే బైబిల్ గ్రంథంలో యాకోబు అంట ఒంటరిగా వెళ్తాడంట. యాకోబుని దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. ఇదిగో నీకు తోడుగా ఉంటాను, నీ కూడా ఉంటాను, నేను మామగారింటికి తీసుకెళ్తాను, అక్కడ నేను దీవిస్తాను, మళ్ళీ నేను పుట్టింటి తీసుకుని వచ్చి అక్కడ పెడతాను అన్నాడంటే, ఆ యాకోబు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటానని చెప్పట్లేదు దేవుడు. అది తోడంటే. కాబట్టి దేవుని తోడు మనకుంటే కనుక మనం ఎక్కడికి వెళ్ళినా సురక్షితంగా ఉంటాము. అందుకని ఆయన తోడు మనకు కావాలి, ఆయన సహకారం మనకు కావాలి అని చిన్నగా ఆ మాట చెప్పాడంట. తర్వాత ఇంకోటి అన్నాడు, ఏ కీడు నాకు రాకుండా దానిలో నేను ఏమన్నాడు, తప్పించమన్నాడు. 4 విషయాలు చెప్పాడు. 1 సరిహద్దులను విషయాలు ఆస్వాదించమన్నాడు. 2 సరిహద్దులను విశాలపరచమన్నాడు. 3 చెయ్యి నాకు తోడుగా ఉంచమన్నాడు. 4వదిగా కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. కీడు రాకుండా, నాకు కీడు అంటే శోధన పొంచి ఉండొచ్చు, శోధన కలగొచ్చు, శోధకుడను శోధించి ఉండొచ్చు. అలాంటి సమయంలో నన్ను ఏం చేయాలంటే కీడు నా మీదకి రానవద్దు. అంటే కీడు రాకుండా కాపాడేవాడు దేవుడే. కాబట్టి ఆ కీడు నా మీదకి రానకుండా కాపాడు తండ్రి అని ఆ 4 విషయాలు ప్రార్థన చేశాడు. అన్నిటికన్నా ముఖ్యంగా నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. దేవుడు ఎప్పుడైతే తోడుగా ఉన్నాడో మనకి ఎటువంటి భయం లేదు. తల్లి ఒడిలో పిల్లోడు ఉన్నంతసేపు కూడా పిల్లోడికి ఎటువంటి ప్రమాదమైన ఉంటుందంటారా? ఉండదు కదా. పిల్లోడు తల్లి సంగం ఉన్నప్పుడు పిల్లోడికి ఎటువంటి ప్రమాదం ఉంటుందా? ఇప్పుడు ప్రమాదము తల్లిని విడిచి బిడ్డ దూరంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ పిల్లోడికి ప్రమాదం. అలాగే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మన జీవితంలో దేనికి ఎటువంటి సమస్య రాదు, రానివుడని స్పష్టంగా దేవుని యొక్క లేఖనం ద్వారా దేవుడు మనకి తయారు చేస్తాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, దేవుని హస్తం ఎంత గొప్పదంటే ఆదరించే హస్తం. దేవుని హస్తం ఏంటి చెప్పండి? ఆదరించేస్తాం. స్వస్థపరిచే హస్తం ఏంటంటది? స్వస్థపరిచే హస్తం. కాబట్టి వాక్యం సెలవిస్తున్నాడు. యోబు గ్రంథం 5:18 అంటాడు కదా, ఏంటంటే దేవుని హస్తం అంట స్వస్థపరిచేదిగా ఉందంట. ఆయన హస్తమే గాయం చేస్తుంది, ఆయన హస్తం ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. కాబట్టి ఆ హస్తం. తర్వాత దేవుని హస్తం అంట రక్షించే హస్తం. దేవుడు మనకు కూడా ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా అపాయములు పడిపోకుండా, సాధనలో పడిపోకుండా, చిక్కులో పడిపోకుండా, నాశనానికి వెళ్ళిపోకుండా మనల్ని కాపాడేది ఏంటంటే దేవుని యొక్క హస్తం. కనుక ఆ హస్తంలో నుంచి మనల్ని ఎవ్వరు కూడా అపహరింపలేడు. అపహరించబడి ఈ లోకంలో ఎవరంటే మనను చూడండి, ఏదైనా ఆదమవ్వలు ఉన్నప్పుడు ఆదమవ్వల దగ్గరికి ఎవరు వచ్చారు? సాతాను వచ్చాడు. అలాగే ఇప్పుడు కూడా మన జీవితంలో దేవుని కొరకు మన జీవితం జీవిస్తున్నప్పుడు మనం శోధించడానికి ఎవరు వస్తారో మన దగ్గరికి? అపవాదిగాడే వస్తాడు. అయితే నువ్వు దేవుని హస్తంలో ఉంటే, దేవుని హస్తంలో భద్రపరచబడితే నువ్వు ఇట్టి రీతిగా వాడిని అపహరించడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. అందుకని బైబిల్లో చక్కని మాట చెప్పాడు. యోహాను సువార్త 10:28 గొర్రెల గురించి దేవుడు మాట్లాడుతూ, గొర్రెలకు నేను మంచి కాపరిని అని ఆయన సంబోధించి మాట్లాడుతూ, ఆ గొర్రెలు నేను కాపరిగా ఉన్నప్పుడు ఆ గొర్రెలని నా చేతిలో నుంచి ఎవడును అపహరింపలేడంటే అర్థం ఏంటి? ఎవరు కూడా పట్టుకొని వెళ్ళలేరు. కోడి రెక్కల కింద పిల్లలున్నాయి, కాకి కానీ గద్దె కానీ వచ్చి పట్టుకెళ్ళడానికి అవకాశం లేదు. కానీ కోడి రెక్కలోంచి మాత్రం బయటికి పిల్లొచ్చింది, అప్పుడు ఏమవుతుంది అమ్మా? గద్దె కానీ కాకి కానీ ఏమైపోతుంది? పట్టుకుని వెళ్ళిపోతుంది. కనుక అప్పుడు పరిస్థితి అయిపోయినట్టే, జీవితం అయిపోయినట్టే. అలాగే ఇప్పుడు మనం దేవుని చెంత నుంచి బయట పడిపోతే కనుక మనం ఆ సాతన గడ మనల్ని అలివేసుకుంటాడు. కనుక దేవుని తోడు మనకు ఉండాలి అని ఆ ఎబ్బేజు ఆ 4 విషయాలు పెట్టి ప్రార్థన చేశాడు. ఈ రోజున ఆత్మీయంగా మరి నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతుందా? ఉపవాస ప్రార్థనలు చేస్తున్నావు, ఆల్ నైట్ ప్రేయర్లు చేస్తున్నావు,
వారాల ఉపవాసాలు అంటున్నావు, మరి నీ ప్రార్థన దేవుడు వింటున్నాడా, నీ ప్రార్థనకి జవాబు వస్తుందా, నీ ప్రార్థనకి రిప్లై వస్తుందా అనుకున్నట్లయితే రిప్లై రావట్లేదు. రాకే మనం ఎక్కడికి వెళ్తున్నాం, అయ్యగారు ప్రార్థన చేయండి, అమ్మగారు ప్రార్థన చేయండి, అటు ఇటు అటు ఇటు అటు ఇటు లోకమంతా తిరుగుతున్నాం, ఎక్కడెక్కడని. ఎక్కడికి వెళ్ళినా దేవుడి ద్వారం మూసేసినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కార్యం అవ్వదు. ఇంకో విషయం తెలుసా, కొంతమంది పాపం అలసిపోతూ ఉంటారు, ఎక్కడెక్కడ మొత్తం తిరిగేసేస్తూ ఉంటారు, మాకు చెప్తూ ఉంటారు పలానా చోట ఎక్కడ అంటే తిరుగుతూ ఉంటారు అనమాట. అది మనం ప్రార్థన చేసుకోము కానీ, మన విశ్వాసం ఉంచము కానీ, మనం భక్తిగా ఉండము కానీ, రీతిగా ఉండము కానీ, ప్రార్థనలు మాత్రం చేయమని చెప్తాము, మనం ప్రార్థన చేయము. మరొకవేళ మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుని దగ్గరికి ఇష్టంగా ఉండట్లేదు. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, నీ ప్రార్థనకి రిప్లై రావాలంటే ఎబ్బేజు వలె నీ ప్రార్థన దేవుడు విని ఇబ్బేజుకు దయచేసిన రీతిగా నీకు దయచేయాలి అంటే ఈరోజు నువ్వు ఎలా ఉండాలంటే మొట్టమొదటిగా నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. ఎలా ఉండాలి? నీతిమంతుడిగా ఉండాలి. నీతిమంతుడిగా లేకపోతే నీ ప్రార్థన దేవుడు ఎంత మాత్రము వినడు. నీతిమంతుని ప్రార్థనే దేవుడు వింటాడనే సత్యాన్ని దేవుడు ఈ విషయం ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. నీతిమంతుడిగా ఉండాలి. రెండోదిగా ఎలా ఉండాలి నీ ప్రార్థన అంటే దేవుని దృష్టిలో మరి చెప్పాడు, ఎలా ఉండాలి తెలుసా? యథార్థతగా ఉండాలి, యథార్థవంతుడిగా ఉండాలి. పరిస్థితులు ఎలా మారిపోయినప్పుడు కూడా, పరిస్థితులు ఎలాగైనప్పుడు కూడా, పరిస్థితులు మనకు భిన్నంగా ఉన్నప్పుడు కూడా యథార్థత మనం కోల్పోకూడదు. అదే నీతిమంతుల లక్షణం. యథార్థత మనం కోల్పోకూడదు. ఈ రోజుల్లో యథార్థం మాట్లాడితే పదార్థం దొరకదంటారు. కాబట్టి యథార్థం దొరికినా పర్లేదు, దొరకపోయినా పర్లేదు, మనం ఆ సత్యాన్ని చెప్పాలి, ఉన్నట్టుగా చెప్పాలి, యథార్థత కోల్పోకూడదు. మూడోదిగా ఏంటంటే భక్తికరమైనటువంటి జీవితం జీవించాలి. ఏం చేయాలి? భక్తికరమైన జీవితం జీవించు. దేవుడు అంటే భయపడు. కొంతమంది దేవుడు అంటే అసలు భయం ఉండదు. ఇవాళ విశ్రాంతి దినము, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, మనం చర్చిలో ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం? భయపడం దేవునికి. పర్లేదు ఒక వారం మానేత్తే ఏంట్లే అని మళ్ళీ సలహా చెప్తాం. రోజు వెళ్తున్నాం కదా, ఒక వారం మానేత్తే ఏంట్లే అనుకుంటాం. ఆ వారం మానేస్తే నీ దేవుని దృష్టిలో ఏమైపోతుంది తెలుసా? నువ్వు నేరస్తుడు అయిపోతున్నావు. ఏమైపోతున్నావు? పాపం చేసినట్టు అవుతావు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించి జ్ఞాపకం చేసుకోమన్నాడు. కాబట్టి నువ్వు విశ్రాంతి దినాన్ని ఆచరించకపోతే నువ్వు దేవుని దృష్టిలో ఏమైపోతావు తెలుసా? నేరస్తుడు అయిపోతావు. అందుకని మనకి ఏం రావట్లేదు, దీవెన రావట్లేదు. అందుకని మన ప్రార్థన ఆయన వింటలేదు. ప్రతి దేవుని వెళ్ళాలి కనుక భక్తి కలిగినటువంటి జీవితం జీవించాలి అని చెప్పాడు. తర్వాత నీ ప్రార్థన ఒకవేళ రోజంతా ప్రార్థన చేస్తే జవాబు వస్తానుకుంటావేమో, లేదా 2 రోజులు ప్రార్థన చేసి జవాబు వస్తానుకుంటే జవాబు 2 రోజులు ప్రార్థన చేసి జవాబు రాదు. కానీ నీ ప్రార్థనలో ఏముండాలంటే మరి విస్తారమైన మాటలు ఉండకూడదు, క్లుప్తమైన ప్రార్థన చేయాలి. అనగా చిన్నగా ప్రార్థన చెయ్యి. నువ్వు భక్తిగా ఉండి, నిష్ఠగా ఉండి, నీతిగా ఉండి చిన్న ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. ఈ ఏమీ లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా మనకి ఏం రాదు, ప్రార్థనకి ఏమి రాదు, రిప్లై రాదు. చెయ్యాలి. ఇక విషయానికి వచ్చినట్లయితే చాలామంది ప్రార్థన ఏంటంటే హృదయపూర్వకంగా ప్రార్థన చేయట్లేదు. అంటే మనసిచ్చి ప్రార్థన చేయట్లేదు, మనస్సు పెట్టి ప్రార్థన చేయట్లేదు. మనిషి ఒక చోట మనసు ఒక చోట పెట్టి ప్రార్థన చేస్తున్నాం కనుక ఆ ప్రార్థన దేవుడు మనకే వినట్లేదు, రిప్లై రావడానికి అది ఒక కారణం. అలా చేసినట్లయితే నేను ఖచ్చితంగా జవాబు దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత విశ్వాసపూరితంగా ప్రార్థన చేయాలి. అంటే అడిగి ఉన్న వాటిని పొంది ఉన్నామని నమ్మి మనం ప్రార్థన చేయాలి. ఈ ఆరు ఇక్కడ ప్రార్థనకు వచ్చావు, విశ్వాసం ఉంచావు, నీకు ఒక వ్యాధి ఉంది, నీకు సమస్య ఉంది, నీకు ఇరుకు ఉంది, లేదా సమస్య వచ్చావు. ఇప్పుడు నువ్వేం నమ్మాలంటే పలానా దైవజన్ దగ్గరికి వచ్చాను నేను, లేదా పలానా మందిరంలోకి వచ్చాను, నేను దేవుడు ఇక్కడ ఉన్నాడని నమ్ముతూ వచ్చాను. నువ్వు నమ్మి వచ్చా కనుక దేవుడు నాకు ఈరోజు నా సమస్యను తీసేశాడు అని నువ్వు నమ్మితే నీ సమస్యకి ఏమవుతుంది? పరిష్కారము. ఒకవేళ అవుతుందా అవ్వదా అని నమ్మకం నీలోకి వచ్చేసింది అనుకోండి, అంటే నీలో ఏమి లేనట్టు అనమాట, విశ్వాసము అని. ఎందుకంటే నీ పట్ల చేసినా, నా పట్ల చేసినా, ఎవరి పట్ల చేసినా ఆయనే చేయాలి తప్ప ఈ లోకంలో ఎవరి వల్ల కాదు, మనుషుల వల్ల కాదు, సేవకుల వల్ల కాదు. కొంతమంది సేవకుల మీద ఆధారపడిపోతారు. పాస్టర్ గారు మాకు ఎలాగండి అని. పాస్టర్ గారి వల్ల కూడా ఏం కాదు. ఆయన మానవుడే, మట్టి బొమ్మే. కానీ మనందరం చేసినటువంటి సృష్టికర్త దేవాదేవుడు, ఆయన చెయ్యాలి ఏ పని చేసినా. అయితే ఆయనకు అనుకూలమైన జీవితాన్ని మనము జీవించేవారు అంటే మనలో విశ్వాసం ఉంచాలి. తర్వాత నీతిమంతుడిగా ఉండాలి. ఇంకొక విషయం చెప్పాడు, మనమంట లోబడే స్వభావం. దేవునికి లోబడాలి. ముందు ఏంటంటే దేవుని మాటకే లోబడాలి. ఒక్కొక్కసారి దేవుడు నువ్వు తప్పు చేస్తున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు వాక్యం ద్వారా ఖండిస్తాడు, వాక్యం ద్వారా బుద్ధి చెప్తాడు, వాక్యం ద్వారా నీ తప్పును దిద్దుతూ ఉంటాడు, నీ కొరకే మాట్లాడతాడు. ఒక్కొక్కసారి నీకు ఎలా ఉంటుందంటే ఆ మాట ఈరోజు ప్రసంగం పాస్టర్ గారు ప్రత్యేకంగా నా గురించి చెప్పాడు, నా విషయం ఎవరికో తెలిసిపోయింది అని చాలా
కంగారు పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే దేవుడు నిన్ను నీ తప్పును దిద్దడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ వాక్యానికి నువ్వేం చేయాలి? లోబడాలా, తిరగబడాలా? లోబడాలి. ఇంకా నేను ఈ పని చేయకూడదు, దేవుడికి తెలిసిపోయింది నా విషయం, ఆయన చూసేసాడు, ఇంకా నేను చేయకూడదని నువ్వు భయపడి లోబడే మనస్తత్వం నీలో ఉంటే అప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఆ లోబడే స్వభావం నీలో ఉండాలి కనుక, అంతేగాని మరిదిగా ఉండకూడదు. చూడండి, ఒక్కొక్కసారి దేవుడు అంట మనతో మాట్లాడేటప్పుడు మరి నిజంగానే ఈరోజు నా గురించే మాట్లాడి అనిపించిందని మీరు అంటూ ఉంటారు. నేను ఒకసారి అలాగే పెనుమంచులో వాక్యం చెప్తూ ఉంటే ఆమె కళ్ళ నీళ్ళు వచ్చేసింది, ఏడుతో లెగిసిపోయి వచ్చేసింది. అయ్యగారు ఈరోజు దేవుడు మీలో ఉండి నా గురించే మాట్లాడని చెప్పేసింది. నిజమే, నేను ధైర్యాన్ని కోల్పోయాను, ఇక నేను మరణానికి వెళ్ళిపోతే సిద్ధంగా ఉన్నాను, కానీ మీ వాక్యం ద్వారా దేవుడు నాకు కూడా ఉన్నాడని నాకు ధైర్యం వచ్చేసింది. ఇప్పుడు నాకు ఆ మరణ అపేక్ష అనేది నేను తొలగించేసుకున్నానని సాక్ష్యం చెప్పింది. అలా చెప్పగానే నేను స్టన్ అయిపోయాను. అంటే ఎవరి హృదయంలో ఏమున్నదో, ఎవరి హృదయంలో ఏమి కావాల్సి ఉందో అది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అందుకని మనము ఆయన చెప్పేటప్పుడు ఆ మాటకు మనము లోబడేవారుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ప్రార్థన దేవునికి అంగీకారం అవుతుంది, లేకపోతే చక్కని జవాబు వస్తుంది. ఇంకోటి, న్యాయబద్ధంగా నడుచుకోవాలి. ఏంటంట, ఈ లోకంలో అన్యాయం ఉన్నది, న్యాయం ఉంది. మన రోజు పేపర్లు చూడండి, అన్యాయాలు ఎక్కువైపోయినాయి, న్యాయాలు తక్కువైపోయినాయి, అంతా మోసం అయిపోయింది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనే రోజుల్లో మన జీవితాలు గడుపుతూ ఉన్నాం. ఇప్పుడు చాలామందికి ఎక్కువగా రక్షణ లేకుండా పోయింది కదా. ఎవరు మంచో ఎవరు చెడో, ఎవరిని నమ్మాలో ఏంటి స్థితిలో మరి మన జీవితాలు దుర్భరంగా గడుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా. ఎన్నో పేపర్ల సంఘటనలు చూస్తున్నారు కదా మీరు, పేపర్లు ఎన్ని సంఘటనలు చూస్తున్నారో. ఎంత అన్యాయమా, ఎంత ఘోరమా, ఎంత అక్రమమా, ఎంత దారుణమా అన్న అక్కడికి మాట్లాడుతున్నారు. అలా జరిగిపోతుంది అంతే. అంటే వాళ్ళకి ఎవరితో పని లేదు, ఇంకా దేవునితో. ప్రతిదానికి దేవుని దగ్గర లెక్క ఉంటుంది సమాచారం, జాగ్రత్త. అన్యాయంగా ఉంటే కనుక దేవుడిని ప్రార్థన వినడం, నువ్వు న్యాయవంతుడిగా ఉంటే నీ ప్రార్థన దేవుడు వింటాడు, నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. కనుక ఇటు రీతిగా మీరు ప్రార్థన చేయండి. ఉపవాస ప్రార్థనలో ఉన్నా, ఉపవాసం ఉన్నా, మామూలు ప్రార్థన చేసుకున్నా మరి మీరు ఖచ్చితంగా ఈ ప్రార్థనకు రిప్లై రావాలంటే ఈ లక్షణాలన్నీ మీలో ఉండాలి. అప్పుడు మీ ప్రార్థనకి ఏమొస్తుంది? జవాబు వస్తుంది. తర్వాత ఉపవాస ప్రార్థన అని చెప్పేసి మీరు బలహీనత తెచ్చుకోవద్దు. చాలామందికి ఉపవాసం గురించి అవగాహన లేదు. ఉపవాసం ఎలా ఉండాలి ఏంటి అనేది కొంతమందికి తెలియదు. అసలు ఉపవాసం ఉండమని దేవుడు బలవంతంగా ఏమని చెప్పలే. నువ్వు ఉండాలనుకుంటే ఉండు అని చెప్పాడు అంతే. నువ్వు ఉండాలనుకున్నప్పుడు ఉండు. పూర్వకాలం భక్తులు ఉన్నారు, మీరు ఉండాలనుకుంటే మీరు ఉండండి అని చెప్పాడు. ఒకవేళ ఉండాలనుకుంటే ఉండు, ప్రార్థన చేయి. కానీ అప్పుడు కాల పరిస్థితికి ఇప్పుడు కాల పరిస్థితికి చాలా తేడా వచ్చేసింది. ఎందుకంటే మానవులందరూ కూడా బలహీనలు అయిపోయారు. పూర్వకాలము ఒక వ్యక్తి ఉన్నాడంటే, వ్యవసాయం చేసే వ్యక్తి, పని చేసే వ్యక్తి ఉన్నాడంటే కనీసం 1 కేజీ బియ్యం అన్నం తినేవాడు కదండి. ఇప్పుడు కేజీ బియ్యం అన్నం తిన్నామంటే మన పని అయిపోద్ది, ప్రాణం మీదకి వస్తుంది. అంటే అందరికీ షుగర్లో బలం పోయింది, మన ఆయుష్ తగ్గిపోయింది, మనం బలము తగ్గిపోయింది, బలహీనం అయిపోయాం. కనుక మళ్ళీ దేవునామానికి అవమానం కలిగించొద్దు. షుగర్లో బీపీలో ఉన్నటువంటి వాళ్ళు దయచేసి మీరు ఉపవాసాలు ఉండకండి. ఉపవాసం లేకోకుండానే మీరు టైం ప్రకారంగా మందులు వేసుకుంటూ, మీరు టైం ప్రకారంగా భోజనం చేస్తూ ప్రార్థన చేసుకోండి. ఒకవేళ సాహసించి మీరు చేస్తే చివరికి ఏమంటారంటే, ఉపవాస ప్రార్థనలు అన్న పాస్టర్ గారు చెప్పారు, ఉపవాసాలు ఉన్నారు, ఆయన షుగర్ ఎక్కువైపోయిందంట, అదే బీపీ డౌన్ అయిపోయిందంట, కోమలకి వెళ్ళిపోయాడంటే చచ్చిపోయాడంట అంటారు. అది ఏమనికి అవమానం? అది దేవునామానికి అవమానం తేకండి. నీ బాడీని సహకరిస్తే ఉపవాసం ఉండు, లేకపోతే భోజనం చేసానా ప్రార్థన చేసుకో. కానీ ఉపవాసం ఉంటే ప్రార్థన జవాబు వస్తుంది, ఉపవాసం ప్రార్థన జవాబు రాదు అనేటువంటి సిస్టమ్ అక్కడ ఏమీ లేదు. ఇక్కడ జరిగిన సిస్టమ్ ఏంటంటే, మన ప్రార్థన క్లుప్తంగా ఉండాలి. ఆ ప్రార్థనలో చేసేవాడు ఎలాగ ఉండాలి? నీతిమంతుడై ఉండాలి, భక్తిపరుడై ఉండాలి, యథార్థగతిగా ఉండేటువంటి అయి ఉండాలి. అప్పుడు ఆ ప్రార్థనకి దేవుడు ఏమేస్తాడు చెప్పండి? జవాబు ఇస్తాడు. తర్వాత మనం ప్రార్థన చేసేటప్పుడు మనసు పెట్టి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత దేవుడు ఏంటి భయపడి లోబడి ప్రార్థన చేయాలి. అప్పుడు మన ప్రార్థనకి ఏమవుతుందంటే జవాబు వస్తుంది. కానీ ఈ ఉపవాసం ఉన్నందు మాత్రం ప్రార్థనకి జవాబు వస్తుంది అనేది అది కరెక్ట్ కాదని సమయం జ్ఞాపకం చేస్తున్నాను. మరి చిన్నపిల్లలు ఉపవాసం ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉపవాసం ఉండొచ్చు, అది మీ బాడీ సహకారాన్ని బట్టి చేయండి. మరి ఉపవాసాలు భక్తులు ఉన్నారు, ఆల్రెడీ చేశారు.
ఉపవాస ప్రార్థన శక్తివంతమైన ప్రార్థనే. ఉపవాస ప్రార్థన వల్ల అద్భుత కార్యాలు జరుగుతాయి, నేను కాదంటలేదు. కానీ మన బాడీ సహకరిస్తేనే ఆ పని చేయండి, లేకపోతే ఆ పని చేయకండి. ఇప్పుడు మోసగాళ్ళు మెసిలే రోజులు, చాలా జాగ్రత్త సుమ. మరి మిమ్మల్ని ఉపవాసం ఉండని చెప్తారు, వాళ్ళు కట్టుబడిగా భోజనం చేసి చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు కదా. కనుక నమ్మొద్దు, ప్రతిదీ గుడ్డిగా నమ్మకండి. వాక్యములు ఉంటే నమ్మండి, వాక్యములు లేకపోతే నమ్మకండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే జనాలను ఆకర్షించుకోవడానికి ఏదొక వెరైటీ చూపిస్తానమాట. వెరైటీ లేనిపోయిన విషయాలు పెట్టి కల్పితాలు చెప్పి, కల్పనా కథలు అంటారు, వాటిని కల్పనా కథలు చెప్పు కాలము అని చెప్పాడు. కాబట్టి బైబిల్లో అలాగే ఇప్పుడు కల్పనా కథలు అంటే అట్రాక్షన్ చేసుకోవడానికి. కానీ మోసపోవద్దు, నువ్వు ఎవరిని నమ్మకూడదు, దేవుని నమ్ము, వాక్యము నమ్ము. వాక్యములో ఉంటే దాని ప్రకారంగా చేసి దాన్ని ఫాలో అవు తప్ప రెండో రీతిగా వెళ్ళకూడదని సమయంలో జ్ఞాపకము చేస్తాను. ఇది మరి ఉపవాస ఎబ్బేజు యొక్క ప్రార్థన. వేదన పుత్రుడిగా ఉన్నాడు కానీ దేవునికి మాత్రము తల్లికి వేదన కలిగించాడు కానీ దేవునికి మాత్రం సంతోషం కలిగించాడు. ఆ ఎబ్బేజుని బట్టి తండ్రి ఎంతో సంతోషపడుతున్నాడు, నాకు మంచి కుమారుడు, ఈ కుమారుడిని సంతోషపడుతున్నాడు, అందుకని ఆయన ఘనంగా చేశాడు, అన్నదమ్ములకు అందరిగా హెచ్చించాడు, దీవించాడు, సముద్ర విషయాలు పరిచాడు, ఆయన చెయ్యి తోడుగా ఉంచాడు, ఆయన ఆదరించాడు, ఆయన పక్షంగా ఉన్నాడు, ఆయన ఏం అడిగాడో అవన్నీ కూడా చేసేసాడు. ఈ రోజున నువ్వు కూడా అలా ఉండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి ఏమొస్తుంది? జవాబు వస్తుంది, నువ్వు సంతోషంగా ఉంటావు, దేవుని దీవెన పొందుతావు. నీ గురించే కాదు, నీ బిడ్డలను కూడా దేవుడు దీవిస్తాడు, నీ కుటుంబానంతా దేవుడు దీవిస్తాడు. ఒకవేళ నీ భర్త మాట వినకపోతే భర్త కొరకు పడుదల కలిగి ప్రార్థన చేయి, నీ భర్త నీ మాట వింటాడు, దేవుడు ఆయన హృదయాన్ని మారుస్తాడు. ఎందుకంటే మరి హృదయాలు మార్చేది దేవుడే కనుక నీ ప్రార్థన బట్టి మారుస్తాడు. ఒకవేళ భార్య నీ మాట వినకపోతే భర్తగా నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఆమె హృదయాన్ని మారుస్తాడు. ఒకవేళ పిల్లలు నీ మాట వినకపోతే ఆ పిల్లల గురించి ఎలుగెత్తి దేవుని దగ్గర ప్రార్థన చేయి. కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎవరి గురించి ప్రార్థన చేసినా, ఏ ప్రార్థన చేసినా ఈ లక్షణాలు మాత్రం నీలో ఉంటేనే ఆ ప్రార్థనకి ఏమొస్తుంది చెప్పండి? జవాబు. ఆ లక్షణాలు లేకుండా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వ్యర్థము అని దేవుడు మాట్లాడుతున్నాడు. టైం వేస్ట్ తప్ప ఇందులో ఏమీ కూడా ఉండదు. చివరికి మళ్ళీ నువ్వే అంటావు, అంతా ఉట్టిది ఏమీ లేదు, దేవుడికి ప్రార్థన చేశాను, అలా చేసి నాకు చేయలేదు, అంతా ఉట్టిది ఏమీ, అంత మోసం అని అక్కడికి మాట్లాడతావు. ఆ మాటలో దేవుని నామానికి అవమానం కలిగించకూడదు. కనుక ముందు మన ప్రవర్తన సరి చేసుకుని మనం దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలు పెడదాం. అప్పుడు ఎబ్బేజు వలె దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు. దేవుడు ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, జీవం కలిగిన తండ్రి యేసు మీకు వందనాలు. ఈ రోజునైనా ఎబ్బేజు గురించి ఎన్నో ఆత్మీయ సత్యాలు ఈరోజు మీరు మాకు నేర్పించినందుకు నీకు స్తోత్రాలు. ఎబ్బేజు వలె మేము కూడా క్లుప్తమైన ప్రార్థన, భక్తిగల ప్రార్థన, నాయన విశ్వాసంతో కూడిన ప్రార్థన, నీతిమంతులుగా ఉండి ప్రార్థన మేము చేసుకోవడానికి నీ కృపను మీరు మాకు అనుగ్రహించండి. అలాగే మేము చాలాసార్లు ప్రయత్నాలు చేస్తాం, ప్రార్థనలు చేస్తున్నాము, కానీ మాకు రిప్లై రావట్లేదు. గల కారణం ఏంటంటే మా జీవితాలు నీకు అనుకూలంగా లేవు కనుక అనుకూలమైన జీవితాన్ని జీవిస్తూ నేను ఎబ్బేజు వలె మేము కూడా చక్కగా ప్రార్థన చేసి నీ ద్వారా మేలు పొందడానికి కృప చూపించమని. మరి ఎంతమంది అయితే ఈ సువార్తను వింటూ ఉన్నారో వాళ్ళందరూ హృదయాల్లో ఈ వాక్యాన్ని నింపిన ఆయన వాళ్ళని చక్కగా నీతిమంతులుగా, భక్తిపరులుగా, విశ్వాసపరులుగా బిడ్డలు మీరు బలపరచమని నేను తెలుసుకుని వాక్యానుసరమైన జీవితాన్ని జీవిస్తూ నిన్ను వెంబడించే భాగ్యం దయచేయమని ఆస్వాదించి దీవించమని, మరలా మీ చిత్తమైతే మీకు ఇష్టమైతే మరొక సమయాన్ని మీరు మాకు తిరిగి దయచేయమని, మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి, వందనాలు.